బాధితులకు న్యాయం జరగాలని మానవ సంఘాల వారు గొడవ చేస్తున్నారు. బాధితుల్లో ఒకరు హాస్పిటల్లో చనిపోయారు. మిగతా వారి పరిస్థితి విషమంగా ఉంది. ఏ రకంగా చూసినా రేపు కోర్టులో మనం కేసు గెలవలేం సార్. కేసు వాయిదా కోరడానికి కూడా జడ్జి గారు ఒప్పుకోకపోవచ్చు. మేడం గారికి శిక్ష పడేలా ఉంది సార్. నా వంతు ప్రయత్నం చాలా చేశాను సార్, బట్ నో యూజ్. ఇక చేయాల్సింది మీరే. మీ దగ్గర ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి. లాయర్ గారు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి జై? మౌనంగా ఉంటావేంటి నాన్నా? ఏదైనా చెప్పు. ఏం చెప్పంటారు పిన్ని? ఏం చెప్పంటారు జేజీ? ఈ యాక్సిడెంట్ చేసిన తను కాదని మనందరికీ తెలుసు. కానీ తనే చేశానని తను ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుందో తను చెప్పాలి. రేపు కోర్టులో యాక్సిడెంట్ చేసింది నా భార్య కాదు, తనలో ఉన్న మరో అమ్మాయి నేను చెప్పగలను. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, తను తీసుకురాగలరా? తనే యాక్సిడెంట్ చేసిందని నిరూపించగలరా అని ఆ జడ్జి గారు అడిగితే నేనేం చెప్పగలను? తన్ని పట్టుకోవడానికి నేను మాక్సిమం ట్రై చేశాను. కానీ తన్ని పట్టుకోనివ్వకుండా మంగ అడ్డుపడుతుంది. మంగే తన్ని తప్పిస్తుంది. దానికి నేనేం చేయాలి? చనిపోయిన మనిషి యాక్సిడెంట్ ఎలా చేస్తుంది నాన్న? మరి యాక్సిడెంట్ చేసింది ఎవరు పిన్ని? ఈరోజు మంగ నాతో ఉంటే నీతో ఉన్నది ఎవరు? నిత్య కదా? చెప్పండి. ఏంటమ్మా మంగ, నిత్య బతికే ఉందా? మీపై ఒట్టేసి చెప్తున్నాను జడ్జి, మీతో ఉన్నది నేనే. మరి నాతో ఉన్నది ఎవరు? నిత్యనా? మీతో ఉన్నది కూడా నేనేనండి. డోంట్ టాక్ నాన్సెన్స్ మంగ. ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా ఉంటావు? నీకేమన్నా అతిథ శక్తులున్నాయా, లేక మంత్రశక్తులు ఉన్నాయా? నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఎందుకు కాపాడాలనుకుంటున్నావో కూడా నాకు తెలియాలి. నువ్వు కాపాడటం వల్ల ఆ మనిషి హ్యాపీగా ఉండొచ్చు, కానీ లైఫ్ టైం నేను బాధపడతాను. చనిపోయింది, గాయపడింది, రోజు పనిచేసి పొట్ట నింపుకునే నిరుపేద కూలీలు. వాళ్ళ ఉసురు మనకు తగలాలా? చెయ్యని పాపని ఈ కుటుంబానికి, వంశానికి అంటకట్టాలా? చెప్పు. వాణ్ణి బాధ పెట్టకమ్మా, నిజమేంటో చెప్పు. నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. కానీ ఎందుకు ఈ నింద భరిస్తున్నావు? ఎందుకు శిక్ష అనుభవించాలనుకుంటున్నావు? చెప్పమ్మా. తను నోరు విప్పి చెప్పదు పిన్ని. మనకంటే ముఖ్యమైన బలమైన కారణం ఏంటో తనకుంది. అదేంటో రేపు కోర్టులోనే తెలుసుకుంటాను. లాయర్ గారు, మీరు బయలుదేరండి. ఉంటానండి. మా సంగతి వదిలే మంగ, కనీసం నీ కడుపులో ఉన్న బిడ్డ గురించైనా ఆలోచించాలి. ఈ సూర్యదేవర వంశపు వారసులు చెరసాలలో పుట్టాలా? ఈ ఇంటి కోడలు చెయ్యని తప్పుకు జైలు గోడల మధ్య మగ్గిపోవాలా? నువ్వొక్కదానివే బాధపడ్డం కాదమ్మా, నీ గురించి మేమందరం బాధపడుతున్నాం. నోరు తెరిచి నిజం చెప్పమ్మా. చెప్పలేను జేజీ, చెప్పి నా చెల్లెలికి అన్యాయం చేయలేను. నీ వెంట మేమంతా ఉన్నాం మంగా, నీకే భయం లేదు. ధైర్యంగా నిజం చెప్పు. నీకేం కాకుండా మేం చూసుకుంటాం. తను ఏమీ చెప్పదని ఇందాక చెప్పాను కదా పిన్ని. తనకున్నది భయం కాదు, ఏదో బాధ్యత.
ఏదో బంధం తన్ని లాక్ చేస్తుంది. అదేంటో రేపు కోర్టులోనే తేలిపోతుంది. రేపటి వరకు వెయిట్ చేయండి. నిత్య గారు ఖచ్చితంగా బ్రతికే ఉన్నారని జైసార్కి ష్యూర్గా ప్రూవ్ అయింది మేడం. ఈరోజు నిత్య గారు సార్తో బయటికి వెళ్ళి సేఫ్గా తిరిగొచ్చారనుకున్నాం. మంగా మేడం నిత్య గారిని సేవ్ చేశారనుకున్నాం. కానీ పెద్దావిడ కల్పన గారి మాటల్లో సార్కి నిత్య గారు బ్రతికే ఉన్నారని రుజువైంది మేడం. ఈ విషయం తెలిసి కూడా సారు మంగా మేడం గారిని ఏమీ అనలేదు మేడం. ఇంటికొచ్చిన లాయరు కేసు చాలా స్ట్రాంగ్గా ఉందని, మంగా మేడం గారికి శిక్ష పట్టం ఖాయమని జైసార్ని ఏదో ఒకటి చెయ్యమని చెబుతుంటే సార్ చాలా ఉదాసీనంగా ఉన్నారు మేడం. నిర్ణయం మంగా మేడం గారికి వదిలేస్తున్నట్టే మాట్లాడారు. మంగా మేడం గారే వచ్చి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చి చెబుతున్నాను. మీరే ఏదోటి చేయాలి మేడం. మంగా మేడం గారిని మీరే కాపాడాలి. కాపాడుతాను చారి. మంగకి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరికే ఎలా ఉంటాను? రేపు కోర్టు బోన్లో నిల్చునేది మంగ కాదు, నిత్య. శిక్ష పడేది కూడా నిత్యకే. కానీ నిత్య గారు కోర్టుకు రావాలి కదా మేడం. రప్పించాలి చారి. తను చేసిన తప్పుకి శిక్ష పడి తీరాలి. నిత్యని ఎలాగైనా కోర్టు బోన్ ఎక్కించాలి. ఎలా మేడం? ఈ ఇంటి నుంచే బయటికి వెళ్ళని నిత్య గారు రేపు కోర్టుకు ఎలా వస్తారు? ఎలాగైనా సరే అది రావాలి, వచ్చేలా చెయ్యాలి. అవసరమైతే అసలు నిజం చేయికి చెప్పేద్దాం చారి. అందుకిది సమయం అంటారా? మంగకి జైలు శిక్ష రూపంలో ప్రమాదం ముంచుకొని వస్తూ ఉంటే ఇంకా నిత్య గురించి ఆలోచించడం టైం వేస్ట్. కానీ నిత్య గారి దృష్టిలో మీరు చెడ్డవుతారు మేడం. అవ్వని చారి. ఒక చెడ్డ కూతురికి చెడ్డ తల్లినవుతాను. అలాగే మంగని కాపాడి ఒక మంచి కూతురికి మంచి తల్లినవుతాను. మీ కష్టం ఏ కన్న తల్లికి రాకూడదు మేడం. డబ్బులుంటే కష్టాలుండవు అంటారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే ఈ కష్టం నుండి బయటపడతాను చారి. డబ్బులతో కొనలేనివి, డబ్బులతో తీర్చలేనివి కూడా ఉన్నాయని ఇలాంటప్పుడే తెలుస్తుంది. మనిషికి మనిషి సాయం తప్ప మనీ ఏ మనిషికి సాయం కాదు. దేవుడు మీకు సాయం చేస్తాడు మేడం. ధైర్యంగా ఉండండి. రేపు నిత్యకి శిక్ష పడి మంగ బయటపడినప్పుడే నాకు ధైర్యం చారి. కోర్టు టైం అవుతుంది, బయలుదేరదామంగా. జైని మా అందరినీ బాధ పెట్టకుండా కోర్టులో నిజం చెప్పమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పు. తనకు చెప్పిన ఒక బండ్రాకి చెప్పిన ఒకటే జేజీ. మనం ఏం ప్రశ్నించినా తను చెప్పాలనుకునేది చెప్తుంది. కలిసి కోర్టుకు వెళ్తున్నారు, కలిసి ఇంటికి తిరిగి రావాలి. మీకోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాం జై. కలిసి తిరిగి రావడం అది నా చేతులు లేదు పిన్ని, అది తనిష్టం. పైకి అలా అంటావు గాని మంగను వదిలేస్తావు అల్లుడు? నేను తన్ని వదిలేదు మావయ్య, తన్ని నన్ను వదిలించుకోవాలనుకుంటుంది. లేదు జై, నువ్వు ఎలాగైనా మంగను కాపాడి ఇంటికి తీసుకురావాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగలం అత్తయ్య. తను నాకు సహకరించినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? నువ్వేం చేస్తావో నాకు తెలియదు జై. మంగను క్షేమంగా ఇంటికి తీసుకురావాలి. సారీ జేజీ, ఈ ఇంటికి తిరిగి రావడం రాకపోవడం తనిష్టం. మంగా, నీ నిర్ణయంపైనే అంతా ఆధారపడుందమ్మా. బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో. వెళ్తానత్తయ్య. వెళ్తాను కాదమ్మా,
వెళ్ళొస్తాను అనాలి. నేను తిరిగి వస్తానో రాను నాకే తెలీదు జేజీ. మీ ఆరోగ్యం జాగ్రత్త. వేళకి మందులు వేసుకోండి. నా గురించి బాధపడకండి. అత్తయ్య, జేజీ బాధ్యత మీదే. తనని మీరే చూసుకోవాలి. ఏంటమ్మయ్య అప్పగింతలు? ఏంటి జై? బాధ్యతలు అప్పచెప్తుంది కప్పిని, అర్థం చేసుకోండి. కుంభం లాంటి హృదయంలో మరి కుంపటి సెగలికలెన్నెన్నో, చల్లటి నీళ్లను బుడికించి అవి గడలై కన్నీరై పొంగే. రూపం లేని ఓసిలకు పులి దెబ్బకు శిల్పం కళావదా, జీవం ఉన్న ఈ శిలకు మరి కాంతిని మలిచే ఉలి కలరా. కలకలనం మతి దహనం సరిలేనిది నా సమరం, ఇది మరణం మరి జననం వలనన్నది నా కథనం. విధి ఆడే నాటక బొమ్మ కథ కంచికి చేరని జన్మ, తలరాతను రాసెను బ్రహ్మ ఏ జన్మలో చేసిన కర్మ. నా మనసే నాకిక నేస్తం, ఒంటరినై మిగిలెను శూన్యం. నాకిచ్చెను దేవుడు లోపం, కథలెక్కదు నాయి కథనం. మంగేదో తిరిగి రానట్టు అప్పగింతలు చెప్తుంది. జయ్యేమో తనేం చేయలేనట్టు చేతులెత్తేస్తున్నాడు. ఏం జరగబోతుంది చంద్రిక? ఏముంది, అది జైలుకి వెళ్ళడానికి రెడీ అయింది. జై మాత్రం ఏం చేస్తాడు? కానీ ఏమీ చేయకుండా ఉండటమే. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడబ్బా? వెన్నెల వీడిన జాబిలిలా మరి కళ్ళను వీడెను చూపు ఇలా. నేత్రం జీవికి పున్నమిగా అవి చీకటి తెరగా మారెనుగా. ఏమైంది చారి? ఇప్పుడే మంగా మేడము జైసారు కోర్టుకు బయలుదేరారు మేడం. జైమూడ్ ఎలా ఉంది? నిన్నట్లాగే ఉన్నారు మేడం. మంగా మేడం గారు నిజం చెప్తే తప్ప సార్ ఏం చేయలేనంటున్నారండి. మంగేమంటుంది? మంగా మేడం గారు మౌనంగా ఉన్నారండి. జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఓకే చారి, నిన్న మనం మాట్లాడుకున్నాం చూడు, వెంటనే ఆ పని చెయ్యి. అలాగే మేడం, ఇప్పుడే చేస్తాను. కేర్ఫుల్ చారి, ఎక్కడా తేడా జరగకూడదు. ఇది మంగ లైఫ్కి సంబంధించింది. తెలుసు మేడం. మంగా మేడం కోసం అవసరం అయితే నా ప్రాణాలైనా ఇస్తాను. నువ్వంత నమ్మకస్తుడివి కాబట్టే నీకు చెప్తున్నాను చారి. మంగ జీవితం నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త. ఉంటాను మేడం. ఈ లంబూ జంబూ ఎక్కడున్నారు? దొరికారు. హలో హలో, హలో. వీడేంటే మంగా జైతో కోర్టుకు వెళ్లకుండా ఇక్కడ తగలడ్డాడు? మంగకు జైలు శిక్ష పడ్డం గ్యారంటీ అని వీడికి కూడా తెలిసిపోయిందేమో. హలో స్వరూప మేడం, నేను చారీని మాట్లాడుతున్నానండి. ఫోన్లో చారీ అని పేరు ఫీడ్ అయి ఉంటుంది కదా. చారీని మాట్లాడుతున్నానని సాగదీయటం ఎందుకు? వా, వాడొక చాదస్తపు వెదవని మీకు తెలుసు కదా. ఎందుకు ఇరిటేట్ అవుతారు? ఊరుకోండి. జైసారు మంగా మేడము ఇప్పుడే బయలుదేరారండి. అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళు కోర్టుకు వెళ్ళలేదు, టెంపుల్కి వెళ్ళారు. గుడికి వెళ్ళారా? ఎందుకు చంద్రిక? అబ్బా, దేవుడికి దండం పెట్టుకోవడానికి ఏమోనండి. అబే, దండం పెట్టుకోవడానికి కాదండి. నిత్య గారి గురించి జైసారు గుళ్ళో ఏదో ప్లాన్ చేశారండి. గుళ్ళో ప్లాన్ చేశారా? ఏంటదే? చెప్పానా వాడేదో ఒకటి చేస్తాడని? ఆ ప్లాన్ గురించి జైసారు నాకేమీ చెప్పలేదు మేడం. ఖచ్చితంగా అది నిత్య గారిని జైలుకు పంపే ప్లానే అయి ఉంటుందండి. ఈ విషయం మీకు నాకు తప్ప మూడో కంటికి కూడా తెలియదు మేడం. ఇప్పుడు మాకు తెలిసిందిగా. మనకి తెలిసిపోయిందని వాడికి తెలియదు పాపం. ముఖ్యంగా ఈ విషయం నిత్య గారికి తెలియకూడదు మేడం.
మీరు చెప్పకూడదండి. అరసోదోడు అబ్బేం చెబుతాంగా. నిత్యకి చెప్పకుండా ఎలా ఉంటావండి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాను లీక్ అవ్వకూడదు మేడం. ఒకవేళ లీక్ అయితే మంగా మేడం గారు ఇరుక్కుపోతారు, నిత్య గారు ఎస్కేప్ అయిపోతారు. వింటున్నారా మేడం? వింటున్నావురా, వింటున్నావు. ఉంటాను మేడం. బాయ్ అండి. ఈ పాటికి అది కోర్టుకు బయలుదేరుంటుంది. అది కోర్టు బోన్ ఎక్కడం, నేరం తనే చేశాను అని ఒప్పుకోవడం, అట్నుంచటే జైలుకు వెళ్ళటం ఖాయం. హలో, చెప్పండి. ఎక్కడున్నావు అమ్మా? ఇంట్లో. అదెక్కడుంది? కోర్టుకు బయలుదేరిందా? జయమంగా బయలుదేరారమ్మా, కానీ వాళ్ళు కోర్టుకెళ్ళలేదు, గుడికెళ్తున్నారట. టెంపుల్కి ఎందుకు? దానికి శిక్ష పడకూడదని ప్రే చేయడానికా? జడ్జిమెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందిగా. ఫిక్స్ అయిపోయిందని ఎవరు చెప్పారమ్మా? నీకు కూడా మా ఆయనలాగే తొందర ఎక్కువ. ఛీ, నన్ను మీ ఆయనతో పోలుస్తావేంటి? నేనెక్కడా, మీ వారెక్కడా? ఇదిగో, మీరు మాట్లాడుకుంటున్నారుగా, మధ్యలో నన్నెందుకు లాగటం, నా పరువు ఎందుకు తీయటం? టూ మచ్ కదా. సారీ అండి. హలో, ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. గుళ్ళో వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారటమ్మా. నీ గురించి మంగా జై డిస్కస్ చేయబోతున్నారట. నా గురించి ఏం డిస్కషన్ చేస్తారు? ఏమోనమ్మా, ఆ చారిగాడు మీ అమ్మతో ఫోన్లో సీక్రెట్ గా మాట్లాడుతుంటే మేం చాటుగా విని నీకు చెప్తున్నాం. ఇదేదో నీకు ముప్పు తెచ్చే ప్లాన్లా ఉందమ్మా. మంగ శిక్ష నుంచి తప్పించుకునేలా నువ్వు జైలుకెళ్లేలా జై ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని, ముఖ్యంగా నీకు తెలియకూడదని చారిగాడు ఫోన్లో మీ అమ్మతో చెప్పాడు. మేము నీ మంచి కోరేవాళ్ళం కాబట్టి నీకు చెప్తున్నాము. ఏంటి ప్లాన్? మాకు తెలీదమ్మా. వెంటనే ఆ గుడికి వెళ్ళి తెలుసుకోండి. ఎందుకమ్మా? జై దగ్గర మేము ఇరుక్కోడానికా? నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఎక్కువ. వెంటనే ఆ గుడికి వెళ్ళి వాళ్ళ ప్లాన్ ఏంటో నువ్వే తెలుసుకోమ్మా, లేదంటే జైలు పాలవుతావు. త్వరగా వెళ్ళు. ఉంటానమ్మా. ఇదిగో, ఇంకోసారి మీ మధ్యలోకి నన్ను లాగారనుకో, నీకు విడాకులు ఇచ్చేస్తా. నా గురించి వాళ్ళేం డిస్కస్ చేస్తారు? జై నన్ను ఎలా జైలుకు పంపిస్తాడు? అసలు జై ప్లాన్ ఏంటి? షట్! ఇవన్నీ తెలియాలంటే వెంటనే గుడికి వెళ్ళాలి. మామ్కి తెలియకుండా వెళ్ళాలి. నువ్వు వెళ్తుంది గుడికి కాదే, జైలుకి. నువ్వు నాకు తెలియకుండా వెళ్ళడం ఏంటి? నీకు తెలియకుండా నేనే నిన్ను పంపిస్తున్నాను. గుళ్ళో ఏం జరుగుతుందో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. వెళ్ళు. కోర్టుకు వెళ్లే ముందు గుడికి ఎందుకు తీసుకొచ్చావు మంగా? అది దేవుడికి దండం పెట్టుకోవడానికా? ఏమని దండం పెట్టుకుంటావు? దేవుణ్ణి ఏదైనా వరం అడగాలనుకుంటున్నావా? ఏ వరం కావాలని అడుగుతావు? చెయ్యని నేరాన్ని అన్యాయంగా అంటగడితే న్యాయం చేయమని దేవుణ్ణి అడగొచ్చు. ఏ పాపం చేయకుండా శాపం తగిలితే ఆ శాపం పోయేలా వరమివ్వమని దేవుణ్ణి వేడుకోవచ్చు. కాని నువ్వు చేయని తప్పుని నువ్వే తలపై వేసుకున్నప్పుడు దేవుణ్ణి ఏం కావాలని అడుగుతావు? తెలిసి తప్పులు చేసేవారిని మనుషులే కాదు మంగా, ఆ దేవుడు కూడా క్షమించడు.
ఏ కారణంతో నువ్వు నేరాన్ని ఒప్పుకున్నావో నాకు తెలీదు. ఒప్పుకునే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించుంటే బాగుండేది. నీ గురించి, నీ కడుపులోని బిడ్డ గురించి, నా గురించి, మన కుటుంబం గురించి ఎందుకు ఆలోచించలేదు నువ్వు? ఎవరి కోసం నువ్వు ఈ త్యాగం చేస్తున్నావో వాళ్ళందుకు అర్హులేనా? వాళ్లకు నీకు ఉన్న బంధం ఏంటి? వాళ్లతో ఏ సంబంధం లేని మన బేబీ ఎందుకు జైల్లో ఉండాలి? తనెందుకు శిక్ష అనుభవించాలి? తను ఎందుకు జైలు గోడల మధ్య ఈ భూమి మీదకు రావాలి? ఏ నేరం చేయకుండానే ఒక నేరస్తురాలి బిడ్డగా తనపై ఎందుకు ముద్రపడాలి? జైల్లో తన జీవితం ఎందుకు మొదలు కావాలి? స్వేచ్ఛ లేని ఆ బందీ ప్రపంచంలో, గాలి కూడా భయపడుతూ వీచే ఆ బందికానాలో మన బిడ్డ తొలి శ్వాస ఎందుకు పీల్చాలి? ఇవి నా ప్రశ్నలు కావు మంగా. నా ఆవేదన, నా బాధ, నా గుండె కోత. నాతో 7 అడుగులు నడిచి నువ్వు రేపటి నుంచి 7 ఊచలు లెక్క పెట్టాలని తలుచుకుంటుంటేనే నొప్పొస్తోంది మంగా. వెళ్ళు. దేవుణ్ణి ఏమని వేడుకుంటావో వేడుకో. మీరు రారా అండి? నీకు దేవుడికి మధ్య మళ్ళీ నేనెందుకు? నువ్వు దేవుడితో చెప్పే మాటలు నేను వినచ్చో వినకూడదో మన మధ్య దూరం మొదలవబోతోందని నాకు తెలుస్తోంది. అది ఈ క్షణం నుంచే కావచ్చు.